వెల్కమ్ టు వాచ్ టైం పెంచే ఎపిసోడ్ నెంబర్ 2. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే 4000 వాచ్ అవర్స్ అనేది మనం ఎట్లా అంటే మీ అందరికీ వాచ్ అవర్స్ ఎంత ఉంది ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చాలా త్వరగా మీ 4000 గంటలు కూడా కంప్లీట్ చేసి మోనిటైజేషన్కి ఇప్పుడు అప్లై చేసుకోండి. ఆఫ్టర్ 27 ఫెబ్ 1 నుంచి తెలుసు కదా మీ అందరికీ ప్రతి వీడియోలో చెప్పా. అండ్ ఇక్కడ కూడా చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఏందంటే 8000 వాచ్ అవర్స్ అనేది తీసుకురాబోతున్నారు. అంటే 8000 గంటలు కనుక 4000 గంటలు ఉన్నప్పుడే మనం కంప్లీట్ చేసుకొని మోనిటైజేషన్ చేసుకోవాలి. కనుక ఇది ఎపిసోడ్ 2 అనమాట. ఈ ఎపిసోడ్‌లో వచ్చేసి ఏందంటే 100 వాచ్ అవర్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టార్గెట్‌గా పెట్టుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే వాచ్ టైమ్ అనేది మనం డివైడ్ చేసుకోవాలనమాట. పలానా ఒక వారానికి ఇంత నేను ఎలాగైనా రీచ్ అవ్వాలి అనుకుని ఇట్లా డివైడ్ చేసుకుంటేనే మీరు చాలా ఫాస్ట్‌గా మీ వాచ్ టైమ్‌ని కంప్లీట్ చేసుకోగలరు. లేదనుకోండి ఇక అంతే సంగతి. వాచ్ టైమ్ అనేది ఎప్పటికి కూడా కౌంట్ అవ్వదు. చాలామంది నాకు అన్న వాచ్ టైమ్ పెరగట్లేదు అనుకుని చాలామంది కామెంట్ చేశారు. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ఎట్లా డివైడ్ చేసుకొని మనం ఎట్లా చాలా ఫాస్ట్‌గా తెచ్చుకోవాలి ఈ 100 వాచ్ టైమ్. నెక్స్ట్ ఎపిసోడ్‌లో 500 వాచ్ టైమ్. దాని తర్వాత ఎపిసోడ్‌లో 1000 వాచ్ టైమ్. ప్రాపర్‌గా ప్రతి ఎపిసోడ్‌లోని నేను తెచ్చే 10 ఎపిసోడ్‌లోని ఆ ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యేసరికల్లా మీ 4000 గంటలని మీ చేతిలో పెట్టేస్తా. ఎలాగైనా కంప్లీట్ అయిపోతుంది. కనుక వీడియోని చివరి వరకు చూస్తే మీకు క్లియర్‌గా తెలుస్తుంది ఎలా చేయాలి ఏంటనేది. సో లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. ఇంకా వీడియోని ఎవరు లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్. మీరు లైక్ చేస్తే నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. దెన్ మీలాంటి క్రియేటర్స్‌కి మన వీడియోని రికమెండ్ చేస్తుంది. సో మీ ఛానల్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. ఇట్లానే ఫ్రీ ప్రమోషన్ చేస్తా. ఫస్ట్ అయితే ఈ ఛానల్ ప్రమోషన్ చూడండి. ఈ ఛానల్‌ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దెన్ వీళ్ళ వీడియోస్ చూసి వాచ్ టైం పెంచి సపోర్ట్ చేస్తారు రాస్తున్నా. సో లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను కదా, 100 వాచ్ టైం అనేది ఈ వీడియోలో ఎట్లా కంప్లీట్ చేయాలి ఏంటని సింపుల్‌గా ఒక కాలిక్యులేషన్‌తో క్లియర్‌గా మీకు చెప్తానన్నమాట. ఎట్లా చేయాలి ఏంటి ఆ ప్రాసెస్‌లో మీరు పాటిస్తే మాత్రం డెఫినెట్‌గా మీ 100 వాచ్ టైం అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ వీక్ వరకు. నెక్స్ట్ వీక్ వచ్చేసి 500 కంప్లీట్ చేసుకుందాం. అట్లా స్టెప్ బై స్టెప్ డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లయితేనే చాలా ఫాస్ట్‌గా మీ వాచ్ టైం కూడా కంప్లీట్ చేసుకొని హ్యాపీగా మోనిటైజేషన్ చేసుకోగలరు. కనుక ఈ 100 వాచ్ టైం అనేది ఎట్లా కాలిక్యులేషన్ చేసుకొని ఎట్లా కంప్లీట్ చేయాలి ఏంటనేది ఇప్పుడు చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్, మీ అందరికీ చెప్పడం మర్చిపోయా. ఇంకా మీరు ఎపిసోడ్ 1 చూడకపోతే మాత్రం ఎండ్ స్క్రీన్‌లో ఇస్తా చూడండి. మీకు బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే 1, 2, 3 అట్లా లైన్ వైస్‌గా మనం చూస్తూ వెళ్ళామనుకోండి క్లియర్‌గా అర్థమవుతుందనమాట. ఫస్ట్ అయితే ఎపిసోడ్ 2 చూడండి. చూసిన తర్వాత 1లోకి వెళ్తే అందులో మీకు ఇంకో క్లారిటీ ఉంటుంది. కనుక ఆ ఎపిసోడ్ 1 అనేది ఎండ్ స్క్రీన్‌లో ఇస్తా, అక్కడికెళ్ళి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 వాచ్ టైం అంటే ఎంత? ఇది అందరికీ డౌట్ ఉంటది. సింపుల్‌గా మీకు చెప్పాలంటే 100 × 60 కాలిక్యులేషన్ చేయండి. మీకు ఒక సంఖ్య అనేది వస్తుంది. అది ఎంత అంటే 6000 వాచ్ అంటే 6000 మినిట్స్ అనేది నిమిషాలు అనేది వస్తుందన్నమాట. అంటే 100 వాచ్ టైమ్‌కి మనకి ఎన్ని నిమిషాలు రావాలి? 6000 నిమిషాలు రావాలి. కనుక దానికి ఎట్లా కాలిక్యులేషన్ చేయాలంటే 100 × 60 కాలిక్యులేషన్ చేశారనుకోండి, మల్టిప్లై చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది 6000 నిమిషాలు. కనుక ఏం లేదు 6000 నిమిషాలంటే ఫర్ ఎగ్జాంపుల్‌తో సహా మీకు క్లియర్‌గా చెప్తా. ఇప్పుడు ఈ 6000 నిమిషాలు ఎట్లా మనకొస్తుందంటే, ఒక వ్యూవర్ అనేది మీ వీడియో క్లిక్ చేసిన తర్వాత ఆ వీడియోని చివరి వరకు చూసేలా మీరు చేయాలి. అంటే చివరి వరకు చూస్తే చాలా ఫాస్ట్‌గా మనకు కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. ఒక 10 మినిట్స్ వీడియో అనేది మీరు అప్‌లోడ్ చేశారు. అంటే ఒక 10 నిమిషాల వీడియో మీరు అప్‌లోడ్ చేశారు. అప్‌లోడ్ చేసిన తర్వాత ఒక వ్యూవర్ అనేది యావరేజ్‌గా ఒక 5 నిమిషాలు ఆ వీడియో చూసారు అనుకుందాం. అట్లా యావరేజ్‌గా ఒక 5 నిమిషాలు చూసారు అనుకుందాం. అంటే దాన్ని మనం ఎట్లా కాలిక్యులేషన్ చేసుకోవాలి? 1000 × 5 మినిట్స్ అంటే 5 నిమిషాలు. ఇట్లా కాలిక్యులేషన్ చేసుకుంటే మనకెంతొస్తుంది? 5000 నిమిషాలొస్తుంది. సో ఈ పరంగా మీరు కౌంట్ చేసుకోవాలనమాట. దాన్ని ఎంతొస్తుంది మనకు 5000 నిమిషాలంటే దాదాపు ఒక 83 ఈ పీరియడ్‌లో వస్తుంది. ఒకసారి కాలిక్యులేషన్ చేసుకొని చూసుకోండి. 83 వాచ్ అవర్స్ అనేది వస్తుంది. అంటే దీని అర్థం ఏందంటే ఒక 10 నిమిషాల వీడియో మీరు అప్‌లోడ్ చేస్తే ఒక వ్యూవర్ అనేది వచ్చి యావరేజ్‌గా ఒక 5 నిమిషాలు చూసారనుకోండి. 5 నిమిషాల్లోనే మీకు 1000 వ్యూస్ వస్తే ఆ 1000 వ్యూస్‌లోని మనకొచ్చే వాచ్ టైమ్ ఎంత? 5000 నిమిషాలు అనేది వస్తుంది. ఆ 5000 నిమిషాలు మనకి ఎంత కౌంట్ అవుతుందంటే 83 వాచ్ అవర్స్ అనేది కౌంట్ అవుతుందనమాట. సింపుల్‌గా మీకు చెప్పాలంటే మీకైతే అర్థమైంది అనుకుంటా. దీన్ని ఒకసారి కాలిక్యులేషన్ చేసుకోండి. నేను ఎట్లా చెప్తున్నాను ఏంటంది. మీరు వీడియోని కాస్త బోరింగ్‌గా ఫీల్ అయ్యి ఇట్లా స్కిప్ చేసి వెళ్ళిపోతే మాత్రం ఇక మీ చాయిసే. 8000 గంటలు కంప్లీట్ చేసుకోవడానికి 2, 3 ఇయర్స్ మీకు పడుతుంది. సో దాన్ని ఫిక్స్ అవ్వాల్సిందే. లేదు నేను ఓపికతో ఈ వీడియో చూస్తా, మహా అయితే ఒక 10 లేదా 15 నిమిషం ఉంటుంది అనుకుని ఇట్లా మీరు చూసారనుకోండి, డెఫినెట్‌గా మీ 4000 గంటలనేది మీ చేతిలో పెడితే ఎలాగైనా మీరు కంప్లీట్ చేసుకుంటారు. నేను టార్గెట్ పెట్టింది 90 రోజులు. కానీ మీరు 45 రోజులు కంప్లీట్ చేసుకునేలాగా నేను ఇస్తా. ప్రతి ఒక్క ఎపిసోడ్‌లో ఇట్లానే గైడ్ చేస్తా. ఆ ప్రాసెస్‌లో మీరు ఫాలో అయితే సరిపోతుందనమాట. మీ 4000 గంటలనేది చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. సో ఎంత మనకు 83 వాచ్ అవర్స్ అనేది వస్తుంది అనేసి అనుకుందాం. ఎంతో కొంత వ్యూస్ వచ్చిందనుకోండి ఇంకో 2 డేస్‌లో. ఎందుకంటే ఒక వారంలో ఇంతొచ్చిందంటే నెక్స్ట్ వారానికి ఆ వీడియో ఎంతో కొంత ఒకటో, రెండో, 10, 20 వ్యూస్ కూడా రావా?
వస్తాయి కదా! దాంట్లో కలిస్తే ఆటోమేటిక్‌గా ఒక 100 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, ఈ విధంగా మీరు చేయాలనమాట. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకు వ్యూస్‌ల ఆహ్, మనకు వ్యూస్‌ల పైన ఫోకస్ పెట్టకుండా యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఉంటుంది కదా! సో, దాని మీద ఫోకస్ పెట్టండి. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే ఏందంటే, ఒక వ్యూవర్ వచ్చి ఎంతసేపు చూస్తున్నారు, దాన్ని బేస్ చేసుకొని మనం చాలా వీడియోస్‌లో చెప్పా. ఎట్లా అంటే, ఆ వచ్చిన వ్యూవర్‌కి మనం ఇట్లా నెక్స్ట్ ఏం చెప్తారు అనుకుని సస్పెన్స్ చేసుకుంటూ చివరి వరకు తీసుకెళ్ళగలిగితే ఆటోమేటిక్‌గా మీ వాచ్ టైమ్ అనేది చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోతుంది. కనుక యావరేజ్‌గా వచ్చిన వ్యూవర్స్‌కి ఎట్లా మనం చేయాలంటే ఒక 10 నిమిషాల వీడియోకి 5 నిమిషాలు కాకుండా ఒక 6, 7 నిమిషాలు లేదా ఒక 8 లేదా ఫుల్ ఎండ్ వరకు చూసేలా కూడా ఇట్లా మీరు చేస్తే చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అవుతుంది. మాక్సిమం ఎలా అయినా సరే అది మీ చేతుల్లో ఉంది. కనుక మీరెలా చేస్తారంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఇక నుంచి ఇంట్రడక్షన్ అనేది ఏమొద్దు. హాయ్ ఫ్రెండ్స్ ఇవంతా సోది ఏం లేకుండా సింపుల్‌గా ఇన్ఫర్మేషనే డైరెక్ట్ ప్రొవైడ్ చేశారనుకోండి వచ్చిన వ్యూవర్ కూడా మీ వీడియోని ఆటోమేటిక్‌గా చివరి వరకు చూస్తారనమాట. ఇప్పుడు స్టెప్ నంబర్ 2 100 వాచ్ అవర్స్ రావడానికి ఎన్ని వీడియోస్ అప్‌లోడ్ చేయాలి? ఇది చాలా మందికి డౌట్ ఉంటది. అండ్ మీకు డౌట్ వచ్చిందో లేదో ఒకసారి యెస్ ఆర్ నో అన్నది కామెంట్ చేయండి. దీనికి మనం పర్టిక్యులారిటీ ఇన్ని నంబర్‌ల వీడియో అంటే ఇన్ని వీడియో అప్‌లోడ్ చేయాలనేది ఎవరో మనం చెప్పలేము. ఎందుకంటే ఒక వీడియోలోని కూడా వచ్చేవచ్చు. కనుక మనం దాన్ని పర్టిక్యులర్‌గా ఇన్ని అని చెప్పలేం గానీ, దాన్ని ఒక టార్గెట్‌గా మనం పెట్టుకోవాలి. సో, మరెట్లా అంటే టార్గెట్ ఎట్లా పెట్టుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 నిమిషాల వీడియో, ఒక 10 వీడియో అనేది మనం అప్‌లోడ్ చేస్తున్నామనుకోండి. దాంట్లో యావరేజ్‌గా ఎక్కువ కాకపోయినా ఒక 10 వాచ్ అవర్స్ ఇట్లా 10, 10 పెట్టుకుంటే 10 × 10 100 వచ్చేస్తుంది. కనుక ఇట్లా టార్గెట్ పెట్టుకోవాలనమాట. ఎప్పుడు కూడా మనం పర్టిక్యులారిటీ ఇన్ని నంబర్ల వీడియో అప్‌లోడ్ చేస్తే మనకి ఇన్ని వాచ్ అవర్స్ వస్తుందనుకోని ఎవ్వరు మనం చెప్పలేము. కనుక మనం ఎట్లా అంటే ఒక టార్గెట్ పెట్టుకోవాలి. సో, ఎట్లా అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 నిమిషాల వీడియో ఒక 5 వీడియోని అప్‌లోడ్ చేస్తా. ఈ విధంగా అనుకో. లేదంటే ఒక 10 నిమిషాల వీడియో అనేది ఒక 10 వీడియోలు ఇట్లా అప్‌లోడ్ చేస్తా. 10 వీడియోలోని నాకు ఒక 10 వాచ్ అవర్స్ వచ్చినా సరిపోతుంది. 10 × 10 100 వచ్చేస్తుందనమాట. కనుక ఇట్లా పెట్టుకున్నారనుకోండి వారానికి 7 రోజులు కదా! 7 రోజుల్లోనే మీరు అప్‌లోడ్ చేసేది 4 వీడియో అప్‌లోడ్ చేయండి. 4 వీడియోలోని యావరేజ్‌గా మీకు 10 వాచ్ అవర్స్ వస్తే సరిపోతుందనమాట. చాలా సింపుల్‌గా మీ వాచ్ టైమ్ ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే 10 వీడియోలోని మాక్సిమం ఒక వారానికి 4 వీడియో అప్‌లోడ్ చేశారనుకోండి. ఈ 4 వీడియోలోని ఆహ్, 10 అంటే 10 వాచ్ అవర్స్ వచ్చిందనుకుందాం. 40 వాచ్ అవర్స్ అవుతుంది. అలాంటిది నెక్స్ట్ వీక్ ఇంకా ఎంతో కొంత అంటే 40, 80 అవుతుంది. సో, ఈ నెక్స్ట్ వీక్‌కి మీరెళ్ళేలోపు ఈ ఉన్న వీక్‌లోని ఎంత అయితే వాచ్ అవర్స్ వచ్చిందో అంతే ఉండిపోదు కదా! పెరుగుతా ఉంటుంది. కనుక ఆటోమేటిక్‌గా కలిసొచ్చేస్తుందనమాట. ఇట్లా ఎప్పుడైనా సరే టార్గెట్ పెట్టుకొని మీరు వీడియోస్ చేయండి. డెఫినిట్‌గా మీ వాచ్ టైమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ దానికి మనం పర్టిక్యులారిటీగా ఇంత కౌంట్ చేసుకొని ఎందుకు చెప్పలేము. ఎందుకంటే అది మనకు మీ వ్యూవర్ అండ్ రిటెన్షన్ బట్టి డిపెండ్ అయి ఉంటుందనమాట. వచ్చిన వ్యూవర్ ఎంతసేపు చూస్తున్నారు, మనం ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాము, ఎంతసేపు స్పెండ్ చేసేలా చేస్తున్నాం ఏంటి అనేది వాటిలో క్లియర్‌గా ఉంటుంది. మీరు ఆ ప్రాసెస్‌ని ఫాలో అయితే సరిపోతుందనమాట. అందుకే ఒక వీడియోని అప్‌లోడ్ చేసిన తర్వాత అనలిటిక్స్‌కెళ్ళేసి ఆ వీడియోని అనలైజ్ చేయండి. వచ్చిన వ్యూవర్ ఎక్కడి వరకు చూస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు, ఎక్కడ డ్రాప్ అయ్యి ఎళ్తున్నారు. దాన్ని మీరు బేస్ చేసుకొని వీడియో చేస్తే నెక్స్ట్ వీడియోలోని ఎక్కడైతే డ్రాప్ అయ్యారో అక్కడి నుంచి ఇంప్రూవ్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చిన వ్యూవర్ ఆటోమేటిక్‌గా ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు. సో, స్టెప్ నంబర్ 3 ఏ వీడియోస్ చేయాలి? చాలా మందికి ఇలా కూడా డౌట్ ఉంటుంది. అరే! మనకు వాచ్ టైమ్ రావాలంటే ఎటువంటి వీడియోస్ చేయాలి? ఇలా ఉంటుంది గదా! ఇప్పుడు నేను కొన్ని సింపుల్ మెథడ్ చెప్తా. దాన్ని ఫాలో అవ్వండి సరిపోతుంది. ఎలాంటి వీడియోస్ మనం చేయాలంటే, ర్యాండమ్‌గా ఎటువంటి వీడియోస్ వాచ్ అవర్స్ పెంచడం కోసం వాళ్ళు అది చేస్తున్నారు కనుక వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అదే వీడియో నేను చేస్తా. ఇట్లా మీరు ఫాలో అవ్వకండి ఎప్పుడు కూడా. దీన్ని పర్టిక్యులర్‌గా జాగ్రత్తగా విని మీకు కావాలంటే నోట్ చేసుకోండి. వాళ్ళేదో వీడియో అప్‌లోడ్ చేస్తున్నారు. వాళ్ళకొచ్చిందంటే వాళ్ళకొచ్చింది మనకొచ్చేయాలని రూల్ ఉండదు. కనుక మీరేం చేస్తారంటే ఆడియన్స్ అనేది ఏ టాపిక్ పైన సెర్చ్ చేస్తున్నారు. అది ముందు ఐడెంటిఫై చేసుకోండి. అది తెలుసుకోండి. యూట్యూబ్‌లో సెర్చ్ చేసి తెలుసుకోండి. ఎట్లా బ్రో మేము కనుక్కునేదంటే మీ కంటెంట్ ఏదైతే రిలేటెడ్‌గా ఉందో ఆ కంటెంట్‌గా ఉన్న వీడియోసే చేయండి. మరి ఎట్లా మీకు అది వాళ్ళు సెర్చ్ చేస్తున్నారనేసి ఎలా తెలుస్తదంటే యూట్యూబ్ అనలిటిక్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లోకెళ్ళేసి ఎంగేజ్‌మెంట్ అనే దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాని కింద సజెస్ట్ చేస్తుందన్నమాట వీడియోస్ అనేది. వాళ్ళ వైరల్ అయిన వీడియోస్ టైటిల్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఆ టైటిల్‌ని తీసుకొని మీరు కూడా వీడియోస్ చేయండి. వాళ్ళ వీడియో ఇట్లా కంటిన్యూ వైరల్ అవుతున్నప్పుడు వాళ్ళ వీడియోస్ కిందనే మీ వీడియో రికమెండ్ చేస్తుంది. దానివల్ల ఏందంటే మీకు వాచ్ టైమ్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది గదా! కనుక ఆడియన్స్ అనేది ఎటువంటి టాపిక్ పైన సెర్చ్ చేస్తున్నారు, సో ఎటువంటి వీడియోస్ పైన సెర్చ్ చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేసుకోండి. ఆ తర్వాత దాని పైన వీడియోస్ చేయండి.
ఫర్ ఎగ్జాంపుల్ నేనేంటి యూట్యూబ్ రిలేటెడ్ అంటే యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనే చెప్తాను కనుక నా రిలేటెడ్‌గా ఉన్న వీడియోస్ అనేది ఒక వ్యూవర్ అనేది ఎలా సెర్చ్ చేస్తారు? వాచ్ టైమ్ ఎలా పెంచుకోవాలి? ఇది సెర్చ్ చేయొచ్చు. లేదంటే వ్యూస్ రావట్లేదు కదా! వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలి? సబ్‌స్క్రైబర్స్ ఎట్లా తెచ్చుకోవాలి? మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి? ఇట్లానే సెర్చ్ చేస్తారు కదా! సో, దానికి రిలేటెడ్‌గా నేను వీడియో చేశాననుకోండి. ఏదో ఒక పెద్ద క్రియేటర్ వీడియోస్ అనేది ఇట్లా వాళ్ళు చూస్తున్నప్పుడు దాని కింద మన వీడియోని రికమెండ్ చేస్తుంది. ఫ్రెష్‌గా ఈ వీడియో అప్‌లోడ్ అయ్యింది. ఒకసారి చూడు అనుకోని ఇట్లా యూట్యూబ్ అనేది చూపిస్తుంది. సజెస్ట్ చేస్తుంది. మన థంబ్‌నెయిల్‌కి కనెక్ట్ అయ్యి క్లిక్ చేసి చూసారనుకోండి. మన ఎక్స్‌ప్లనేషన్ బావుండి అతనికి క్లియర్‌గా అర్థమయ్యేలా నేను చెప్తున్నాను అనుకోండి. డెఫినిట్‌గా ఆటోమేటిక్‌గా ఓకే. వీడియోని ఇట్లా చివరి వరకు చూసిన తర్వాత ఓకే. ఈ అన్నయ్య బాగా చెప్తున్నారు. అండ్ ఇతని ఛానెల్ చెక్ చేద్దాం. వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటనేది ఒక్కొక్క వీడియోని చెక్ చేస్తారు. దానివల్ల మన వీడియోస్ అన్నీ కనెక్ట్ అయిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అన్ని వీడియోస్ చూస్తారు. దానివల్ల ఏందంటే వాచ్ అవర్స్ చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తుంది. కనుక ఎప్పుడైనా సరే ఇట్లా మనం చేయాలనమాట. మనం ఏ టాపిక్ పైన వర్క్ చేస్తున్నామో దానికి రిలేటెడ్‌గా ఏ టాపిక్ పైన వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు ఆడియన్స్ అనేది. ఒకసారి అది తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఆ టాపిక్ పైన ఆ టైటిల్‌ని తీసుకొని వీడియో చేశారనుకోండి. డెఫినిట్‌గా మీ వీడియో అనేది ఏదో ఒకటి వైరల్ అవుతుంది. దెన్ ఏదో ఒకటి కాదు. ప్రతి ఒక్క వీడియో అనేది ఒక 50, 100 వ్యూస్ వచ్చినా సరే దాంట్లోని మనకు వాచ్ టైమ్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎక్కువ పెంచుకొని వాచ్ టైమ్ ఎక్కువ తెచ్చుకోగలిగితే అంటే వచ్చిన వ్యూవర్‌కి చివరి వరకు చూసేలా చేయగలిగితే ఆటోమేటిక్‌గా వాచ్ టైమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. స్టెప్ నంబర్ 4 ఎన్ని లెంత్ ఉన్న వీడియో చేయాలి? చాలా మందికి ఈ డౌట్ కూడా ఉంటాయి. లెంత్ ఎన్ అసలు లెంత్ ఎంతుండాలి బ్రో? లెంత్ ఎంతుంటే మనకు వాచ్ టైమ్ అనేది చాలా ఫాస్ట్‌గా వస్తదనుక చాలా మందికి డౌట్ ఉండొచ్చు. అది కూడా చెప్తా. మీకు సింపుల్‌గా చెప్పాలంటే నాకు వాచ్ టైమ్ కావాలి కనుక నేను ఒక 30 నిమిషాలు లేదా ఒక గంట వీడియో ఇట్లానే లేదంటే ఒక 20 నిమిషాలు ఇట్లా వీడియోనే చేసేస్తాననుకుని ఇట్లా ఎప్పుడు ఆలోచించకండి. ఒక వ్యూవర్ మీ వీడియో క్లిక్ చేసి చూసిన తర్వాత ఇంపార్టెంట్ మ్యాటర్ అది ఓకే. తప్పదు ఎలాగైనా ఒక 15, 20, 30 నిమిషాల వరకు ఆ వీడియో ఎలాగైనా ఎళ్తది అన్నప్పుడు అంత లెంత్ వీడియో చేయండి. లేదనుకోండి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా లాగ్ చేసి ఇట్లా లెంత్‌గా తీసుకెళ్ళకండి. వచ్చిన వ్యూవర్‌కి మీ పైన ట్రస్ట్ అనేది పోతుందనమాట. కనెక్టివిటీ అనేది పోతుంది. కనుక ట్రస్ట్ పెరగాలంటే ఆ చిన్న వీడియోకి సింపుల్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వగలగాలి. పెద్ద వీడియో అనుకోండి లెంత్‌గా ఇట్లా ఇవ్వండి నో ప్రాబ్లమ్. క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేస్తూ. అప్పుడు వచ్చిన వ్యూవర్ కూడా క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. ఈ క్రియేటర్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు అనుకుని క్లియర్‌గా అర్థమవుతుంది. కనుక ఇక్కడ నేను మీకు చెప్పేదేందంటే చిన్న వీడియోస్‌కి దానికి సరిపోయేంత నిమిషాలే చేయండి. పెద్ద వీడియో అనుకోండి తప్పదు అన్నప్పుడు అప్పుడు లాంగ్ లెంత్ వీడియోనే చేయండి. నో ప్రాబ్లమ్. సో, స్టెప్ నంబర్ 5 ఫస్ట్ 30 సెకండ్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి వీడియోలో నేను ఇది చెప్పా. ఫస్ట్ 30 సెకండ్లనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వ్యూవర్‌కి 30 సెకండ్లు మనం ఉంచగలిగితే ఆటోమేటిక్‌గా అతను చివరి వరకు చూస్తారు. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది కనుక నేను చివరి వరకు చూస్తా అనుకుని క్లియర్‌గా అతని మైండ్ సెట్‌లో కలుగుతుంది. అదే వ్యూవర్ జస్ట్ ఇక్కడ ఒక 10 సెకండ్స్, 20 సెకండ్స్ నుంచి వెనక్కి వెళ్ళిపోతే మనకు వాచ్ టైమ్ ఎట్లా కలుస్తుంది చెప్పండి? కలవదు కదా! కనుక మనం మాక్సిమం 30 సెకండ్ల వరకు అతన్ని ఉంచగలగాలి. ఉంచగలగాలంటే ఏం చేయాలి? అనవసరమైన ఇంట్రడక్షన్ అనేది ఇవ్వకూడదు. అంటే ఇంట్రోస్ అనేది హాయ్ ఫ్రెండ్స్ నేను బాగున్నా మీరు బాగున్నారా ఇట్లా ఈ సోది అంతా వద్దు. మెయిన్ ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్ నుంచి మీరు ప్రొవైడ్ చేశారనుకోండి ఆ వచ్చిన వ్యూవర్ కూడా ఓకే క్లియర్‌గా ఇతను చెప్తున్నారు. స్టార్టింగ్ నుంచే ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. ఏం ల్యాగ్ లేకుండా, ఏం ఇది లేకుండా, ఇంట్రడక్షన్ లేకుండా ఓకే చూడొచ్చు అనుకుని ఆటోమేటిక్‌గా అతనికి తెలియకుండా మీ వీడియో చివరి వరకు చూసేస్తారనమాట. కనుక అనవసరమైన ఇంట్రోలు అనేది అస్సలు ఇవ్వకండి. గుర్తుపెట్టుకోండి ఫస్ట్ 30 సెకండ్లు చాలా ఇంపార్టెంట్. సో, స్టెప్ నంబర్ 6 మనం ఎప్పుడు కూడా 100 వాచ్ టైమ్‌ని మనం ఎట్లాగైనా సంపాదించుకోవాలనుకుని టార్గెట్ పెట్టుకున్నాం. రోజుకి ఒక మంచి క్వాలిటీ వీడియో అంటే ఒక 10 క్వాలిటీ వీడియోస్ నేను ఎట్లైనా అప్‌లోడ్ చేస్తా. రోజుకి 10 అని నేను చెప్పట్లేదు. రోజుకొక వీడియో అప్‌లోడ్ చేయండి సరిపోతుంది. అది మంచి క్వాలిటీ వీడియో. కంగారు పడి ఏదో విధంగా నేను ఎలా అయినా అప్‌లోడ్ చేసేయాలి ఈరోజు వీడియో అనుకుని ఏ పడితే అది వీడియో అనేది చేయకండి. ఒక మంచి క్వాలిటీ వీడియో, మంచి ఇన్ఫర్మేషన్ వీడియో. ఫస్ట్ ఏం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. దాని తర్వాత ఆ ప్రాబ్లమ్ ఫస్ట్ స్టార్టింగ్‌లో ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తారో దానికి సొల్యూషన్ మిడిల్‌లో చెప్పండి. దాని తర్వాత ఎండింగ్‌లో సీటీ అంటే ఇట్లా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా అడుగుతారు కదా! దాన్ని సీటీఏ కాల్ టు యాక్షన్ అంటారు. సో, ఆ విధంగా చెప్పాలనమాట. కనుక మనమేం లేదు. ఒక 10 క్వాలిటీ వీడియో అనేది అప్‌లోడ్ చేస్తే సరిపోతుందనమాట. వారానికి మీరెన్ని అప్‌లోడ్ చేస్తారన్నది కామెంట్ చేయండి. దానికి రిలేటెడ్‌గా నేను కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్ చేస్తా. బట్ మీరెన్ని అప్‌లోడ్ చేయాలి అంటే వారానికి 4 పెట్టండి సరిపోతుంది. ఎందుకంటే డే బై డే ఒక 2, 3 డేస్ ఇట్లా పెట్టిన తర్వాత దాని తర్వాత రెగ్యులర్‌గా ఇంకో వీకెండ్‌లో మాత్రం డెఫినిట్‌గా వీడియో అనేది అప్‌లోడ్ చేయాలి. ఎందుకంటే హాలిడే కదా! సో, ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తారు. అంటే యూట్యూబ్‌లో స్పెండ్ చేస్తారు కనుక మన వీడియో అప్‌లోడ్ అయిందనుకోండి ఫ్రెష్‌గా సో, యూట్యూబ్ కొందరికి రికమెండ్ చేస్తుంది. ఈ వీడియో అప్‌లోడ్ చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడు అనుకోని ఇట్లా చెప్తుంది. ఓకే. అంతా ఓకే బానే ఉంది.
అన్ని బాగుందంటే వీడియోని చివరిలో చూస్తారు. దానివల్ల కూడా వాచ్ టైం రావచ్చు. కనుక ఎప్పుడైనా సరే ఒక మంచి క్వాలిటీ వీడియో అప్లోడ్ చేయనీకి ట్రై చేయండి. 10 నిమిషాల వీడియో మాక్సిమం 10 నిమిషాల వీడియో చేస్తారనుకోండి, చాలా ఫాస్ట్‌గా వాచ్ టైం పెరిగే ఛాన్స్ ఉంది. అలాగనేసి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా లెంతీ చేయకండి. ఎంత అవుతుందో వీడియోకి ఇన్ఫర్మేషన్ అంతే ప్రొవైడ్ చేయండి. పెద్దగా తప్పదు దీనికి లెంత్ అవుతుందన్నప్పుడు లెంత్ ఇవ్వండి. నో ప్రాబ్లమ్. కనుక నేనిప్పుడు ఏవైతే ప్రాసెస్ చెప్పానో ఆ ప్రాసెస్ అనేది పాటించండి. డెఫినిట్‌గా మీ 100 అంటే మీ 100 వాచ్ అవర్స్ అనేది ఈ వారంలో కంప్లీట్ అయిపోతుంది. సో, ఇది ఫ్రెండ్స్. దెన్ నెక్స్ట్ అయితే ఎపిసోడ్ 3లో ఏందంటే మనం ఎట్లా వ్యూవర్స్‌ని ఎట్లా మనం వాచ్ టైమ్ పెంచేలా ఎలా తీసుకెళ్ళాలి అండ్ వ్యూస్ వచ్చేలా వాచ్ టైమ్ పెరిగేలా ఎలా దాన్ని మనం ఎక్కువ తెచ్చుకునేలా ఎట్లా చేయాలి ఏంటనేది ఎపిసోడ్ 3 అనేది తీసుకురాబోతున్నా. సో, ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా! కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. నేను వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రతిరోజు ఫాలో అయ్యారనుకోండి, మనం ఫస్ట్ ఇప్పుడు ఏంటి 100 వాచ్ అవర్స్‌తో స్టార్ట్ చేసాము. నెక్స్ట్ 500 వాచ్ అవర్స్‌కెళ్తాం నెక్స్ట్ ఎపిసోడ్‌లో. దాని తర్వాత 1000, దాని తర్వాత 2000, దాని తర్వాత 2500, దాని తర్వాత 3000. సో, అట్లా స్టెప్ బై స్టెప్ ఎప్పుడైనా సరే మనం డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. కనుక ఇట్లా అనమాట ప్రతి ఎపిసోడ్‌లో మీకిలా ఉంటుంది. ఒక వీక్‌కి ఇన్ని వాచ్ అవర్స్ మనం ఎట్లా టార్గెట్ పెట్టుకొని, ఎలా దాన్ని ఎలాగైనా మనం ఎట్లా తెచ్చుకోవాలి ఏంటనేది ప్రతి ఎపిసోడ్‌లో నేను తీసుకొస్తా. దెన్ నెక్స్ట్ మూడో ఎపిసోడ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వీడియోని ఎలా ప్లాన్ చేస్తే వ్యూస్‌తో పాటు వాచ్ టైమ్ కూడా మనకు పెరుగుతుంది అన్నది ఎపిసోడ్ నంబర్ 3. సో, అది మిస్ అవ్వకూడదు ఎవ్వరు కూడా. ఎందుకంటే అది మిస్ అయితే మాత్రం మీ ఇష్టం. ఎందుకంటే వాచ్ అవర్స్ మనకు పెరగాలి. ఈ 4000 వాచ్ అవర్స్ ఉన్నప్పుడే నేను మానిటైజేషన్ చేసుకోవాలి అనుకుంటే ఆ వీడియో డెఫినిట్‌గా చూడండి. చాలా హెల్ప్ అవుతుంది. సో, ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్స్ అని నేను తీసుకొస్తున్నా కదా! మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మూడో ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం.